ఫ్యాన్ అంత దూరంలో ఉండి అది మాట్లాడుతూ ఉంటే నా చదువు మీద మనసు పోతుంది అని చెప్పి చాలా శోధన అయిపోయింది. సార్ నేను దగ్గరికి పిలిచి తనతో మాట్లాడుతూ ఉన్నా. నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు నీతో ఏమన్నా మాట్లాడుతుందా చెక్ చేసుకో అన్నా. అంటే నేను అప్పటికి ఇంకా ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేయకుండా ఊరక చెక్ చేసుకోమన్నా. నేను నీతో మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతుందా నాకు చెప్పు అని నేను మౌనంగా కొంచెం సేపు ఉన్నా. అలా చూసి అదిగొన్నా మాట్లాడుతుందా అని కంగారు పడతాం. నీకంతే పిల్లరా, తనకు ప్రార్థన చేశా. దాదాపు కొన్ని నెలల నుండి ఉన్నటువంటి పరిస్థితి ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని గద్దించిన తర్వాత, ఈ రాత్రి నువ్వు వెళ్ళి ఇంట్లో ప్రార్థన చేసుకో, నీకు అదేమన్నా మాట్లాడితే మరలా రేపు రా అని చెప్పాను. అంతే, ఒక్కసారి మాట్లాడింది, అంటే ఒక్కసారి ప్రార్థన చేయించుకుంది, వెళ్ళి ఇంట్లో కూర్చుంటే ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిందంట. ఆ మాటలే లేవంట. చూడండి, చీకటిలో నడవటం అంటే పిల్లరా, సాతానుడి యొక్క క్రియలతో నడవటము చీకటిలో నడవటం క్రిందకు వస్తుంది. అక్కడ దేవుని వాక్యం ఏముంది? నన్ను వెంబడించువాడు ఏమంటున్నాడు? నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేనిలో నడవకూడదు? చీకటిలో నడవకూడదు. చెప్పండి అందరూ పెద్దగా చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి. దేనిలో నడవకూడదు? చీకట్లో నడవకూడదు. చీకట్లో మరి సడన్గా కరెంటు పోతే నడవద్దా? నడవాలి, తప్పదు. ఎక్కడో నడిచి వస్తా ఉన్నాం, పొద్దుగూకింది, చీకటి అయిపోయింది, నడవద్దా? తప్పదు. ఆ చీకటి కాదు పిల్లరా, అసలు చీకటి ఏమిటంటే మన జీవితాల్ని అంధకారంలోనికి తీసుకొని వెళ్ళే చీకటి ఒకటి ఉన్నది. మన జీవితాన్ని అంధకారంలోనికి, అనగా సాతానుడు శోధనలు. ఇప్పుడు నేను చెప్పానే, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినట్లుగా ఆలాపన. ఈ ఆలాపంతో టెన్షన్, ఆ టెన్షన్తో బీపీ పెరగటం, తిండి తినకపోవటం, కృషించిపోవటం. ఒక అంధకారముతో బ్రతుకుతూ ఉన్నారు మనుషులు. అలాగే పనులు చేసుకుంటారు, సంపాదించుకుంటారు, కానీ నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా మరి ఏదో ఒక ఘర్షణ, గొడవలు ఉంటాయి ఇంట్లో. ఇలాంటి వారు చీకటిలో నడుస్తూ ఉన్నారు, చీకటిలో నడుస్తున్నారు. మనం జీవిస్తూ బ్రతుకుతూనే ఉంటాము, కానీ మనకు తెలియని ఒక వేదన మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. కారణం ఏంటి నాకు తెలియదు అంటారు. ఎందుకు అలాంటి బాధపడుతున్నావు అంటే, ఏమనయ్యా తెలీదు, ఏదో ఒకటి ఆత్మ నన్ను ఏళ్తుంది, ఏదో ఒక తొందర చేసే ఆత్మ నన్ను వెంటాడుతుంది. ఆ టైంలో నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలు. ఒకతను, మేము కాలేజీలో హాస్టల్లో చదివే రోజుల్లో పగలంతా బాగానే కబుర్లు చెప్పేవాడు, రాత్రులు కూడా 12 గంటల దాకా బాగానే మాట్లాడేవాడు. అందరూ పడుకుంటే అందరిని పడుకొని ఇచ్చి వీడొక్కడే ఆ రూమ్ గడి తీసేసి ఒక్కడే బయటికి వెళ్ళేవాడు. మనుషులు సంచారం లేని స్థలం, అంటే ఊరు బయట పొలాలు, అక్కడ ఏమన్నా ముళ్ళ చెట్లు ఉంటే ఆ చెట్ల క్రింద కూర్చునేవాడు ఒక్కడే. మళ్ళీ తెల్లారిన తర్వాత వాడంతటా వాడే వచ్చేవాడు.
వాడికి అదొక అలవాటు. 12 గంటల దాకా జనాలతో కుర్రోళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు. రాత్రులు ఒక్కడే వెళ్ళిపోయి ఆ చెట్ల క్రింద కూర్చొని తెల్లవార్దులు మూలుగుతూ ఉంటాడు. తెల్లారిన తర్వాత వస్తాడు. వీడు అసలు ఏం చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది కుర్రోళ్ళు, ఆ రోజుల్లో చదువుకునే కుర్రోళ్ళు, వాడు పోయే ఆ పొలం ఆ పొద దగ్గరికి పోయి చూస్తే ఓరక వెర్రి కేకలేస్తూ ఉంటాడు, మొరాయిస్తూ ఉంటాడు, అంటూ ఉంటాడు, మొరాయిస్తాడు, వెర్రి కేకలేస్తూ ఉంటాడు. రేయ్ ఏంట్రా నువ్వు ఎక్కడికి వచ్చావు అని గనక ఈ కుర్రోళ్ళు వెళ్ళి అడిగితే, మీరెవర్రా, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని అంటారు. వాడికి అసలు ఏం తెలియదు ఆ టైంలో. తెల్లవారిన తర్వాత అది వెళ్ళిపోద్ది, వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. వాడంతటా వాడే వస్తాడు, మళ్ళీ బ్రష్ చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, డ్రెస్ వేసుకుంటాడు, కాలేజీకి వస్తాడు. మరలా నైట్ ఇదే పని. ఇదేమిటి అనంటే కుటుంబపరమైన చీకటి ఆ వ్యక్తిని వెంటాడుతూ నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నది. చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలిళ్ళు. పిల్లరా, మనకు తెలియకుండానే ఇలాంటి చీకట్లో నడుస్తున్న పిల్లలు మన ఇళ్లల్లోనే ఉంటారు, ఎక్కడో కాదు. వాళ్ళు ఏదో చేస్తారు, ఏదో స్నేహం పడతారు, చేయరాంది ఏదో చేస్తూ ఉంటారు, జరగరాంది ఏదో జరుగుతూ ఉంటుంది. అది నీ దగ్గరకు రాదు. అది పెరిగి 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 పెద్దదైన తర్వాత ఒక్కసారి తుఫాన్ లాగా వచ్చి నీ మీద పడిపోద్ది. అమ్మో ఎంత మంచిగా ఉంటా, ఎంత మోసం చేసావా మమ్మల్ని అని అంటారు తల్లిదండ్రులు. వీళ్ళు ఎవరయ్యానంటే చీకటిలో నడుచుచున్న ప్రజలు. వీళ్ళు చీకటిలో నడుస్తున్న ప్రజలు. కొంతమంది భార్యతో బాగానే ఉంటారు, మర్యాదగానే ఉంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చి పెడతా ఉంటారు, నమ్మిస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకొక లైఫ్ గడుపుతూ ఉంటారు సీక్రెట్గా. ఇంకొక లైఫ్లో ఉంటారు. ఉండి 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 అక్కడ ఏదో చెడి పెద్ద తుఫాన్లాగా ఇంటి మీద శోధన వస్తుంది. ఏంటయ్యా నన్ను ఎంత మోసం చేసావనంటే అప్పుడు ఏమీ చేయలేని దిక్కుతోచనే పరిస్థితి. చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలిళ్ళు. ప్రభునంతులారా, దేవునిని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే నీవు చీకట్లో నడవకూడదు. చీకట్లో నడవకూడదు. ఆ చీకటి కార్యాలు నువ్వు చేయకూడదు. చీకటి పనుల్లోనికి నువ్వు వెళ్ళకూడదు. అసలు దేవుని కార్యాలు, దేవుని పనుల్లోకే మనం వెళ్ళాలి, దేవుణ్ణి వెంబడించాలి. చీకట్లో నడిచే ప్రజల లక్షణాలు ఎలా ఉంటాయనంటే వాక్యం వింటారు కానీ వాక్యాన్ని పట్టించుకోరు. అలాగే దేవుని వాక్యం వింటారు, ఒక క్రమం ఉండదు వాళ్ళల్లో, ఒక క్రమం ఉండదు. దేవుని సన్నిధి ఎగరగొట్టడం అంటే సులభము, సాధారణమైపోతుంది వాళ్ళకి. దేవుని వాక్యం కూర్చోబెట్టి చెప్పి వాళ్ళు ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా మరలా మనం చెప్పిందంతా వేస్ట్ అయిపోద్ది. వాళ్ళు ఏం చేస్తారో చేయాలనుకుంటారు అదే చేస్తారు. ఇదేంటి ఇన్నిసార్లు చెప్పాం, ఇంత చెప్పాం, ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళని చీకటి నడిపిస్తూ ఉంటుంది. అందుకనే సేవకుడు చెప్పేది ఎక్కదు వాళ్ళకి. చీకటిలో నడిపిస్తూ ఉంటుంది సాతానుడు. వాళ్ళని రహస్యంగా అలాగ లాక్కొని వెళతా ఉంటుంది. ప్రార్థనలో కొంచెం కొంచెం వెనక్కిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. అది తెలీదు. నువ్వు జారిపోతున్న సంగతి కూడా నీకు తెలియకుండా సైలెంట్గా చేస్తుంది. అది చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలు వీళ్ళు. ప్రభునంతులారా,
దేవుణ్ణి వెంబడించడం అంటే ఏమని అంటున్నాడు ప్రభు? 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ మధ్య ఒక మంచి దైవజనుడు చెప్పిన ప్రసంగం విన్నా నేను. అంటే ఈ సెల్ ఫోన్లో వాళ్ళ మెసేజ్ నాకు వస్తే ఏం చెప్పాడో విందామని విన్నా. వింటే ఆ దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, కొంతమంది వారమంతా పాపంలో బ్రతుకుతారు, లేక నెలంతా పాపంలో బ్రతుకుతారు. వాళ్ళ సంఘంలో బల్లారాధన ఇచ్చేటప్పుడు ఆ రోజు మాత్రం వెళ్ళి బల్లారాధనలో పాల్గొంటారు. బల్లారాధన అయిపోయిన తర్వాత మరలా అదే పాపములో కొనసాగుతారు. మరలా ఈసారి బల్లారాధన వరకు పాపములోనే ఉంటారు వాళ్ళు. ఇలాగూ మనుషులు పాపములో ఉండి బల్లారాధనలో పాల్గొంటున్నారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది ఈ పని అని చెప్పాడు. దేనిలో నడుస్తున్న ప్రజలండి వీళ్ళు? చీకటిలో నడుస్తూ ఉన్న ప్రజలు. ప్రియరా, ఆ చీకట్లో నడిచే ప్రజలు వాళ్ళకు వాళ్ళే హాని చేసుకుంటారు. యోధా ఇస్కరియోతు వాడు మరి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ పబ్లిక్గా చేశాడా, రహస్యంగా చేశాడా? ఎలా చేశాడు? పబ్లిక్గా ఏమైనా మాట్లాడా? ఆయన చుట్టూ ఉన్న శిష్యులకి తెలిసేటట్టు, యేసుప్రభువుకు తెలిసేటట్టు, నేను యేసుప్రభువుని మీకు అప్పగిస్తాను, నాకు 33 వెండి నాణాలు ఇవ్వండి అని ఏమైనా పబ్లిక్గా మాట్లాడా? మాట్లాడలా. ఎక్కడ పోయి మాట్లాడుకున్నాడు? రహస్యంగా పోయి మాట్లాడుకున్నాడు. ఈ రహస్యంగా చేసే పనులే చీకట్లో ఉండి చేసే పనులు. రహస్య జీవితము, రహస్య పాపము, రహస్యంగా ఎవరికి తెలియకుండా చేయాలనుకున్న ఆలోచనలు అవి చీకటిలో ఉండి చేస్తూ ఉన్న పనులు అవి. ఇలాంటి వాళ్ళు దేవుణ్ణి వెంబడించలేరు. అందుకనే ప్రభు అంటున్నాడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. కావున పిల్లరా, దేవుణ్ణి మనం వెంబడించడం అంటే వాక్యాన్ని మనం అనుసరించాలి. దేవుని వాక్యమే, ఇంకంతే. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఫైనల్గా వాక్యం ఏం చెబుతుందో అది చేయటం, అంతే. నీకంత తప్ప వేరే ఆలోచనే లేదు. అది అలా చేసిన వాళ్ళు కంట ఏమొస్తుంది? జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏ వెలుగు వస్తుందండి మనలో? జీవముతో కూడిన వెలుగు. అంటే అర్థం ఏంటో తెలుసా? జీవము వెలుగు మనలోనికి వచ్చిందనే దానికి అర్థం ఏంటంటే, మన హృదయంలో ప్రార్థనాత్మ ఉంటుంది. ఒక వ్యక్తిని నేను గమనించాను. ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నాకు దగ్గర కూర్చొని మాట్లాడుతూనే ప్రార్థన చేస్తున్నాడు. అదే వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చూసా, అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత అదే వ్యక్తి 4 అడుగులు అలాగ నడిచినట్లుగా నడిచి, దారిలో రోడ్డు మీద 4 అడుగులు అలా నడిచినట్టుగా నడిచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ వ్యక్తిని బస్ స్టాండ్ దగ్గర బస్ కోసం వెళ్ళి ఏం చేస్తాడని చూస్తే బస్సు రాకపోతే అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు.
ఈ వ్యక్తే ఇలాగ దేవుని వాక్యం వింటూ నోట్స్ రాసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇన్ని రకాలుగా ఒక వ్యక్తిని నేను పరిశీలించా. కూర్చుండినప్పుడు ప్రార్థన, నిలబడినప్పుడు ప్రార్థన, బస్ స్టాండ్లో ప్రార్థన, దారిలో ప్రార్థన, వాక్యం వినేటప్పుడు ప్రార్థన. ఏమిటి ఇంత ప్రార్థన ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అని అంటే, లోపల ఏముంది? జీవపు వెలుగు ఉన్నది. ప్రభువుని పిల్లరా, దేవుని వాక్యము నిన్ను వెలిగిస్తుంది. ఆ జీవపు వెలుగు నీ హృదయంలో ఉండాలి. అది దేవుని వెంబడించడం అంటే. దేవుని వెంబడించడం అంటే అది అలాగూ మనం దేవుణ్ణి వెంబడించాలి. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంతేకాదు, దేవుని వెంబడించడం అంటే 10వ అధ్యాయం తీయండి, యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అనగా దేవుని వెంబడించడం అంటే ఏంటంటే, నీవు దేవుని స్వరమును వింటూ ఉండాలి. ఎవరి స్వరం వినాలండి మనం? ఎవరి స్వరం వినాలి చెప్పండి? అందరూ బిగ్గరగా చెప్పండి. ఎవరి స్వరం వినాలి మనం? దేవుని స్వరం వినాలి. ఇందాక నేను ఒక చదువుకునే అమ్మాయి స్టూడెంట్ విషయం చెప్పాను కదా. ఎప్పుడు కొంచెం దూరంలో ఎవరి స్వరం వినేదామే? దయ్యం స్వరం వినేది. దయ్యం స్వరం. సోదరుడా, సహోదరి, ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయేమో. నీకు తెలియకుండా ఎవరో మాట్లాడుతున్నట్టు, నీకు తెలియకుండా ఎవరో నేనేదో చేసి వెళ్ళినట్లుగా అలాంటి ఆలాపంలో నువ్వు బ్రతుకుతూ భయపడతా బ్రతుకుతున్నావేమో. చీకటిలో బ్రతుకుతున్నావు నువ్వు. అందుకనే జీవపు వెలుగు నీలోనికి రావాలి. నీవు దేవుని స్వరమును నీవు వినాలి. చాలాసార్లు నేను నా జీవితంలో గమనించేది ఏంటంటే, నేను బాగా ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, బాగా ప్రార్థన చేసి అలసిపోయి పడుకున్న ఒక 10 నిమిషాల్లో ఇదిగో ఇక్కడ ఈ లైట్ గొడుగుంది కదా, ఇంత దూరంలో అక్కడ ఎవరో మోకరించి ప్రార్థన చేస్తున్నట్లుగా వింటా నేను.